అమ్మ పోయేటప్పుడు కూడా ఇంత మంచిగా పోతే ఎంత సంతోషమో. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ మార్నింగ్ పోయేటప్పుడేమో ఒక్కటే ఏడుస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు చూడండి మధ్యాహ్నము 12:30కి వస్తుంది. 12:30కి అప్పుడు ఎట్లా అంటే ఆమె బ్యాగ్ కూడా నన్ను పట్టుకొనివ్వదు, అస్సలు పట్టుకొనివ్వదు. నేనే వేసుకుంటాను, మమ్మీ నువ్వు వెంకరా నేను ముందు పోతా అంటుంది. ఇక మా క్లాస్లో జరిగేటివన్నీ చెప్తూ ఉంటుంది. చెప్పుల స్టాండ్ బుక్ చేస్తే ఈరోజు వచ్చింది. ఇక వాళ్ళు పోయిన తర్వాత ఫిట్ చేసిండు, పెట్టిపోయిండు. ఏందో కొత్త వస్తువు మా ఇంట్లోకి వచ్చింది కదా, దాన్ని మొత్తం ఇక చెక్ చేయాలన్నట్టు ఈమె చెక్ చేస్తుంది, ఓన్లీ ఈమె చూస్తుంది. ఇంకా మా కొడుకు అయితే దాన్ని అయితే ఇక తిప్పి 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 ఇక్కడేం రిపేరింగ్ చేయాలి, ఇక్కడేం పాడు చేయాలి, ఇది పోయింది ఇది అంటే వాడు ఖరాబ్ చేసి ఇది పోయింది డాడీ, అది పోయింది డాడీ అని చెప్తా ఉంటాడు. ఇక వాడిని ఇంకా డ్యూటే అది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, వచ్చిన సార్ంది 100 సార్లు చేయవచ్చు దాంట్లో. ఈమె చూడండి ఒకటే చీర కాకుంటే జుట్టు వేస్తుంది, జుట్టు కాకుంటే చీర వేస్తుంది, ఏదో ఒకటి, లేకపోతే లిప్స్టిక్, ఏదో ఒకటి ఉండాలి ఆమె చేతిలో. ఆ చీరనన్న కట్టాలి, లేకపోతే చున్నీ అన్న జుట్టు లాగేయాలి, లేకపోతే ఒక లిప్స్టిక్ అన్న ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇంతసేపు చూసిరుగా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.